గుడినే కాదు గుడిలో లింగాన్ని సైతం మాయం చేస్తున్న జమానా ఇది. ఇక బడో లెక్క. అవును, హైదరాబాద్ నాగోల్లోని ఒక స్కూల్ జాగాపై కన్నేసిన కబ్జాకోరు గజాల చొప్పున లెక్కగట్టి ఆక్రమణకు స్క్రీన్ ప్లే రచించాడు. అనుకున్నట్టే ప్రహారీ గోడను సైతం కూల్చేశాడు. అంతలోనే బడి పిల్లలంతా ఎదురు తిరిగారు. మా స్కూల్ మాకు కావాలి అంటూ కథం తొక్కారు. ఇంతకీ ఎవరా చిట్టి సోల్జర్స్, ఏంటా కబ్జా కహానీ? ఇబ్బంది అవుతుందా? ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందా? కళలో పడుతుందా? క్లాస్లోకి ఎలుకలు వస్తున్నాయి, కళ్ళల్లో దుమ్ము పడుతోంది, ఇబ్బంది అవుతుంది సార్ అంటూ TV9 కు కష్టాలను ఏకరువు పెట్టారు ఈ బంగారు తల్లులు. నాగోల్ బండ్లగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 74 ఏళ్ల చరిత్ర ఉంది. మరో ఏడాది అయితే వజ్రోత్సవ సంబరాలు జరుపుకోవాల్సిన సమయం. కానీ ఏం లాభం? ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ సర్కార్ స్కూల్ పై కన్నేశాడు. దసరా సెలవుల్లో పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి కాంపౌండ్ వాల్ని కూల్చేశాడు. కూలిన గోడల్ని చూసి విద్యార్థులంతా బోరుమన్నారు. మా స్కూల్ మాకు కావాలంటూ రోడ్డుకెక్కారు విద్యార్థులు. ప్లేట్లను చేతుల్లోకి తీసుకొని నిందించారు. కళ్లకు గంతలు కట్టుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఏళ్ల తరబడి ఈ స్కూల్కి సొంత భవనం లేదు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గ వసతులు లేవు. రేకులతో కూడిన 2 షెడ్లు, ఓ వరండాలోనే క్లాసులు జరుగుతున్నాయి. స్కూల్ దీన స్థితిని గమనించిన అధికారులు 1998లో బండ్లగూడ సర్వే నంబర్ 36/6లోని ప్రభుత్వ స్థలంలో 1.09 ఎకరాల్లో కేటాయించారు. తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. గోడలు నిర్మిస్తుండగానే 2000 సంవత్సరంలో కొందరు వ్యక్తులు అది తమ ఆస్తిగా పేర్కొంటూ కోర్టుకెళ్లారు. 2012లో అప్పటి తహసీల్దార్ సర్వే చేపట్టి ప్రభుత్వ భూమిగా నివేదిక సమర్పించడంతో కోర్టు ప్రభుత్వ భూమిగా తేల్చింది. ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. తరగతి గదుల నిర్మాణానికి పునాదులు దిమ్మలు వేశారు. అంతలోనే మరోసారి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఎన్నో ఇబ్బందుల మధ్య విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులు. సార్ ఇక్కడ మాకు కూల్ చేసి సార్, మాకు అక్కడ ఇబ్బంది కలుగుతుంది సార్. అక్కడ 2 రూమ్లో తరగతులు 2 ఉన్నాయి సార్. అక్కడ ప్లేస్ సరిపోక బాలకాన్లో పెట్టిరు సార్. ఇక్కడికి వద్దామంటే ఇక్కడ కూల్ చేసిరు సార్. వర్షం అన్నప్పుడు నీళ్ళు లోపలికి వస్తున్నాయి సార్. ఎండ కొట్టినప్పుడు ఏమో బాగా ఉబ్బరాటం అవుతుంది సార్. టాయిలెట్ రూమ్ కూడా బాగా లేవు సార్. పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన 1.09 ఎకరాల భూమి విలువ ప్రస్తుతం 20 కోట్ల వరకు ఉంటుంది. 3 వైపులా ప్రభుత్వ స్థలం, ఓ వైపు రోడ్డు ఉంటే అది ప్రైవేట్ వ్యక్తులది ఎలా అవుతుందని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్కూల్లో మేము చదువుకున్నాం, మా పిల్లల్ని చదివిస్తున్నాం, అయినా కబ్జా పీడ మాత్రం వదలడం లేదంటున్నారు. బాబు ఇదే పాఠశాలలో చదివినాం, మేము కూడా ఇదే పాఠశాలలో చదివినాం. మేము చదువుతున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు మా పిల్లలు చదివేటప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ మాకు కేటాయించిన ఎకరం స్థలంలో మా స్కూల్ మాకే కావాలి. ఎంత కబ్జాదారులు వచ్చినా కానీ వాళ్ళని తొలగించి మా స్కూల్ కట్టియారని మనం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కట్టించారండి ప్రభుత్వం గత 22 ఇయర్స్ బ్యాక్. అయితే ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేసి మా ప్లేస్ అని చెప్పి గొడవలు చేస్తారు. ప్రభుత్వం కాదు మా ప్లేస్ అని చెప్పి గొడవ చేసి మరి పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఇది కూలగొట్టి వెళ్ళిపోయింది సార్. స్కూల్ కి సంబంధించిన హద్దులు, రికార్డులు పక్కాగా ఉన్న అధికారుల నిర్లక్ష్యమే కబ్జాకోరులకు వరంగా మారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా స్కూల్ నిర్మాణం పూర్తి చేయాలంటున్నారు స్థానిక నేతలు. ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఆ 36/3లో ఉన్న ప్లాట్లను తెచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎకరా భూమి అనేది అయితే గవర్నమెంట్కు స్కూల్కు కేటాయించారో తిరిగి దాన్ని మళ్ళీ స్కూల్కే కట్టేయాలని చెప్పి మా గ్రామస్తులం మేము అందరం కలిసి కూడా మరి అదే కోరుకుంటున్నాం. కాబట్టి మరి మాకు ఇది ఎకరం భూమి ఇక్కడ తొందరగా కట్టిస్తే మా పిల్లలు విద్యార్థులు 140 మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మినిమం ఎక్కడైనా కూర్చొని చదువుకుంటారు. కూలగొట్టిన వ్యక్తులను ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్య తీసుకొని మరి మా భూమి మాకు ఇచ్చి మాకు స్కూల్ కట్టేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్ కూడా దీని గురించే మాట్లాడుతారు కాబట్టి ఇది కూడా తొందరగా తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. కాబట్టి స్కూల్ ని కాపాడే బాధ్యత తీసుకుంటామన్నారు లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పక్కా రికార్డులు కోర్టులో సమర్పించి ప్రైవేట్ వ్యక్తుల ఆర్డర్ రద్దయ్యేలా చూస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన కాంపౌండ్ వాల్ కట్టినాం.
కట్టినాక అది అంతా జరిగిపోయినాక 2016లో మనం కేసు కూడా గెలిచాం. ఏది స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కేసు గెలిచాక 2016 నుంచి పట్టించుకోకపోయారు. ఈ 2016 నుంచి 2024 మధ్యలో ఈ 8 సంవత్సరాల్లో కొత్త ఆర్డర్ ఒకటి తీసుకొచ్చి ఆ కొత్త ఆర్డర్ మీద ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చేసేసి దాన్ని స్వాధీనం చేసుకుందామని ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు హైకోర్టుకు మళ్ళీ కోర్టులో కేసు సబ్మిట్ చేసిండ్రు మన ఎంఆర్ఓ వాళ్ళు. కాబట్టి ఆ సబ్మిట్ చేసిన దాని మీద దృష్టి పెట్టి రేపు రాబోయే రోజుల్లో ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయించి మళ్ళీ దాన్ని ఆస్తిని మొత్తం కూడా స్కూల్కు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ఉప్పల్, నాగోల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్యకాలంలో అనూహ్యంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది శుభపరిణామమనే చెప్పాలి. ఇలాంటి అవకాశాలను 2 చేతులా ఒడిసి పట్టుకుని పిల్లలకు విద్యను అందించాలి. కానీ పాఠాలు చెప్పే పరిస్థితే లేకుండా చేస్తే ఎలా? కబ్జాకోరులు దర్జాగా బడి స్థలాన్ని మింగేస్తుంటే చూస్తూ ఉండిపోవాల్సిందేనా? ఈ మధ్య ఎంట్రీ ఇచ్చిన హైడ్రా స్కూల్ ఆక్రమణపై దృష్టి సారించాలంటున్నారు స్థానికులు. ఎక్కడెక్కడో నిర్మాణాలు కూల్చేస్తున్నారు. కానీ ఇక్కడ కబ్జా రాయుళ్లపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని స్కూల్ నిర్మాణం వేగవంతం చేయాలంటున్నారు నాగోల్ వాసులు. అక్రమార్కుల కన్ను మరోసారి స్కూల్ పై పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలంటున్నారు.